నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. బైన్సా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు. నిర్మల్ జిల్లా బైన్సా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలని గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుండగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. మొదల్ నియోజకవర్గం ప్రతినిధి ఎస్కే ముఖ్తార్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బైన్సా మున్సిపాలిటీపై చేయి ముద్ర వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కదిలాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం బైన్సా పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ నేతృత్వంలో సాగిన ఈ ప్రచారం ఒక ప్రభంజనంలా సాగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్ షో అర్ధరాత్రి వరకు ఆపకుండా వాడవాడలా కొనసాగింది. బైన్సా టౌన్ ప్రెసిడెంట్ షాహిద్ బాయ్ పర్యవేక్షణలో ప్రతి వార్డులోని కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతుంటే యువత జై కాంగ్రెస్ నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ వేణుగోపాల్చారి మరియు నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బైన్సా అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. గతంలో జరిగిన అభివృద్ధిని, భవిష్యత్తు ప్రణాళికను వివరిస్తూ ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మైనార్టీలు, సామాన్య ప్రజలు ఈ ప్రచారానికి భారీ ఎత్తున తరలి రావడం విశేషం. బైన్సా మున్సిపాలిటీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రత్యర్థి పార్టీలకు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. అర్ధరాత్రి వేళ కూడా జనం తగ్గకపోవడం, నాయకుల ప్రసంగాలకు వస్తున్న స్పందన చూస్తుంటే బైన్సాలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఈ మున్సిపల్ పోరులో విజేత ఎవరనేది ఉత్కంఠంగా రేపుతుంది. చూసారుగా, బైన్సా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒక జీతగాడు మాదిరిగా మీరు జీతగాడుకు ఉంచుకుంటే కూడా వాడు 8 గంటలకు వస్తాడు, మళ్ళా పగడికి దుమ్మ కొడతాడు, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతాడు. మరి అట్లా కాకుండా పర్మనెంట్ జీతగాడిగా మీరు ఇక్కడ ఆయనకు ఓటేసి ఆయన భార్య గెలిపిస్తే ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి బైన్సాకు వస్తుంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.